హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేతి బొబ్బట్లు చేయబోతున్నాను. అదేనండి పోలేలు, బచ్చాలు, భక్షాలు అని అంటారు కదా. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఫస్ట్ 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను అండ్ 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా కాంబినేషన్లో తీసుకుంటే పోలేలు చాలా మంచిగా వస్తాయి. సో ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి పిండిని. సో కలుపుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాని మీద ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక అరగంట సేపు ఈ పిండిని నాననివ్వాలి. నాననిస్తే మనకు పోలేలు చాలా మంచిగా వస్తాయి. నెక్స్ట్ 1 కప్ శనగపప్పు అండ్ కొద్దిగా సోంపు తీసుకొని ఇట్లా పప్పు అనేది మనకు ముట్టుకుంటే మెదిపేలాగా ఉండాలి. అలా ఉడికించుకోవాలి మనం పప్పుని. సో ఇప్పుడు ఈ వాటర్ అన్ని తీసేసిన తర్వాత ఈ పప్పుని మొత్తం మెదుపుకోవాలి. పప్పు కవంతో ఈ పప్పుని మొత్తం ఇలా నేను చూపించిన విధంగా మొత్తం మెదుపుకోవాలి. ఇలా ఉంటేనే పోలేలు చాలా బాగా వస్తాయి. సో నెక్స్ట్ ఇదే గిన్నెతోటి నేను శనగపప్పు తీసుకున్నా కాబట్టి ఇదే గిన్నెతోటి నేను బెల్లాన్ని తీసుకున్నాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకొని. నెక్స్ట్ ఇందులో మెదుపుకున్న పప్పును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే బెల్లం వేసుకొని మొత్తం కరిగించుకోవాలి. అంటే ఈ పప్పు బెల్లం మొత్తం కలిసిపోవాలి. కలిసిపోయేదాకా మనకు ముద్దలాగా వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి, లేకపోతే అడుగంటుతుంది. సో చూడండి, పర్ఫెక్ట్గా మనకు పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోలేలు రెడీ చేసుకుందాం. ఇక ఫస్ట్ ఈ పూర్ణాన్ని చిన్న చిన్న లడ్డు మాదిరి చేసుకోవాలి. మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు. మనకు పూర్ణం ఎక్కువ కావాలంటే ఎక్కువ సైజు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోలేలు రెడీ చేసుకుందాము. పిండి చాలాసేపటి నుంచి నానింది కదండి, చాలా మంచిగా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా మంచిగా వస్తాయి. సో నేను ఈ పోలేల కోసం అని చెప్పి ఒక పేపర్లో రెడీ చేస్తున్నాను. అంటే ఒక పేపర్లో ఈ పిండిని పెట్టి నేను స్ప్రెడ్ చేయబోతున్నాను. అది ప్రాసెస్ ఏంటో మీరు చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా, ఈజీగా అండ్ ఎలాంటి శ్రమ లేకుండా రెడీ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు తప్పకుండా చూసి ట్రై చేయండి. ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, దానికంటే కొంచెం మందమైన కవర్ తీసుకొని అటు ఇటు ఆయిల్ వేసేసిన తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా మనం వేళ్ళతోటి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని ఇందులో పెట్టేసి మొత్తం అంచులన్నీ కవర్ అయ్యేటట్టు అంతా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వేసిన తర్వాత మనం వేళ్ళతో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఆ ప్రాసెస్ అనేది చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఇప్పుడైతే చూసేయండి. సో చూసిరు కదా, చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకొని. నెక్స్ట్ దీని మీద గీ వేసుకొని కాల్చుకోవాలి పోలేలు. సో పోలేలని తొందరగా కాలిపోతుంది కాబట్టి మనం దగ్గరుండి కాల్చుకోవాలి. 2 సైడ్స్ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్.
ఇదండి ఈరోజు బ్లాగ్. మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే దెన్ బాయ్.